అన్న ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి అన్న. ఎట్లా వాడతారన్న? వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా బాగా చెప్తారు. వాళ్ళు ఫోన్ ఎట్లా ఫోన్స్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కంప్యూటర్ ఇస్తే ఆట ఆడుకుంటారు. అందరూ ఆట ఆడుకుంటారు. వైరస్ కూడా క్లియర్ చేసుకుంటారు. వాళ్ళ వైరస్ వాళ్ళు క్లియర్ చేసుకుని నీట్గా సెట్ చేసుకుంటారు. బాబా యాక్చువల్లీ వీళ్ళకి ఒక లిపి ఉంటుంది, అది బ్రెయిలీ లిపి. వీళ్ళు బేసికల్లీ ఒక ఎన్విడిఏ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎన్విడిఏ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఆ సాఫ్ట్వేర్లో వాళ్ళకి మొత్తం ఫోన్లో కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్లో కావచ్చు, దేంట్లో అయినా కూడా ఆ సాఫ్ట్వేర్ ఉండడం వల్ల టాక్ బ్యాక్ వస్తుంది. వాళ్ళు ఏం ప్రెస్ చేసినా అది నెంబర్ కొడితే 9 అని కొడితే 9 అని బయటికి చెప్తుంది. ఓకే. మిస్డ్ కాల్ ఫ్రమ్ అని చెప్పి బయటికి చెప్తుంది. కాలింగ్ ఫ్రమ్ అని చెప్పి ఇక్కడ అందరూ ఫోన్ ఇట్లా అవలీలగా వాడేస్తారు చాలా బ్రహ్మాండంగా. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత మంది ఆల్రెడీ జాబ్స్ కొట్టి వెళ్ళిపోయిన? 8 మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టి బయటకు వెళ్ళారు. అందులో ఒక స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఉంది. ఒకలేమో యూనివర్సిటీ, మన ఓయూ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఉస్మాన్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో 5 yearsకి నెక్స్ట్ 5 yearsకి 45,000 స్టైఫండ్ వచ్చింది అనమాట వాళ్ళకి. దానికి ఒక సీటింగ్ కొట్టారు ఒకళ్ళు. సో మొత్తం ఒక 8 మంది దాకా కొట్టారు. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కాదు. నా సెంట్రల్ గవర్నమెంట్లో నేను బేసికల్లీ ఫస్ట్ జాబ్ కొట్టించేటప్పుడు నేను ఏం ఆలోచించిన అంటే, ఫస్ట్ రషీద్ వాళ్ళ పాప వీళ్ళని చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఇది ఒకటే కాదు, వీళ్ళందరికీ ఎన్రోల్ అండ్ ఫుడ్ పెడతాం ఫ్రీగా.